ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు? జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు. సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? దిస్ ఈస్ ఫర్ మై సన్. చియర్స్. కాంతం, నిజమైన పోలీస్ ఎవడో పార్టీకి యూనిఫామ్ లో రాడాయని చెప్పాను, విన్నావా? పర్లేదులేండి, డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు. సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు. చెప్పానా? పదండి. అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది? ఏమా కష్టపడి శారీ కట్టాను, ఓ లైక్ కామెంట్ పడేచ్చుగా. రెడ్డి గారు, అమ్మాయి శారీ బాగుంది కదా? అతను చెప్తావేంటి? లైక్ ఒక కమెంట్ చేయమన్నావు కదా, అందుకే డైరెక్ట్ గా షేర్ చేశా. ఓ ఓకే, ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా. ఏ మహి, ఎక్స్క్యూజ్ మీ సార్. యు టీవీ రిపోర్టర్. ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా. గుడ్. నీ సపోర్ట్ ఎప్పుడు మావాడికి ఉండాలమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇవన్నీ మామూలేగా. వాట్? అంటే అది ప్రస్తుతి పోలీస్ ది భార్యాభర్తల సంబంధం అని తన ఫీలింగ్. నువ్వు రా. ఏమండి ఒక డైలాగ్ కదలండి. నువ్వు భయపెడితే భయపడి నీకు తుత్తుమురిగా అనుకున్నావే. ఎక్స్క్యూజ్ మీ, వీరు మా వారు. వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదయ్యా? అది సైడ్ బిజినెస్ సార్, ఇది ప్రొఫెషన్. ఈయన పోలీసే కాదు కదా? మా ఆయన పోలీసే. ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడేంటి? అంటే అది అయింది వేరే జోన్ సార్. ఏ జోను? ఈస్ట్ కోస్ట్. జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడేంటయ్యా? కన్ఫ్యూజ్ అయ్యారు సార్. ఈస్ట్ జోన్. డిజిగ్నేషన్ ఏంటి? ఏ నన్ను అడుగుతారేంటి? మీరు ఏదో ఫిక్స్ అయ్యారుగా, మీరు చెప్పండి. డీసీపీ. ఈస్ట్ జోన్ డీసీ. ఈస్ట్ జోన్ డీసీపీ నేను కదా. ఇదిగో మాస్టారు, నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? అక్కడ సాంబార్ వస్తానంట. పండి ఎంక్వైరీలా అడుగు. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ రా. నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను, కానీ నాకు కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కనున్నా. ఐఎమ్ సారీ. లేదు నాన్న, మీ వాల్యూ ఏంటో, యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది. మా తాపి మేస్త్రి లైన్ లో ఉన్నాడు. ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్చేద్దాం అంటున్నాడు. నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటున్నా, అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్ గా ఉంటది అన్నాను. నువ్వేమంటావు? జనం మనల్ని చూసి నవ్వుతున్నారా? వినిపిస్తున్నాయి ఆ నవ్వులు? వినిపిస్తున్నాయా? టికెట్లు తెగన వేస్తున్నారు. నా తమ్ముడు ఎలా బయటికి తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్తో పూడ్చాలా, పేపర్ అతికించాలా? అవసరమా? ఇప్పుడు ఏం చేద్దాం? యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు. మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి. సిటీ తగలబడిపోవాలి. రెడ్డి గారు, మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది. అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఏంటమ్మా బొక్క, నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది? అరగంటలో జీకే గారి తమ్ముడు కనుక రిలీజ్ అయిపోతాయి, సిటీ తగలబడిపోతాయి. మా జీకే తమ్ముడిని వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. నేను సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతాను. పోలీస్! 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 ఓకే, మూవ్. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మాకెంత పరువు తక్కువ ఆలోచించారా? మేమేం తప్పు చేశాం సార్? సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులది, స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది, పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ది. మా పిల్లలు ఆగవాయ్, బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి? బడికెళ్ళి చదువుకుంటున్నారా? లైవ్ చూడండి. జీకే నాకు తండ్రి లాంటాడు. మరి నేనెవరినే? జీకే గారి తమ్ముడు రిలీజ్ అయ్యేంత వరకు కాలేజీలు లేవు, ఎగ్జామ్స్ లేవు, చదువులు లేవు. మా అమ్మ మీద టెస్ట్ చెప్తున్నాం. మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఇక్కడి నుంచి పోయేది లేదు.
ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లైఓవర్ మీద పిక్నిక్ ప్లాన్ చేశారా? మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా? వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా, ఎంఆర్పిఎఫ్, మదర్స్ ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్. అమ్మా అమ్మా మై డియర్ మదర్స్, టేక్ పొజిషన్స్. అటాక్! అమ్మా రావారెడ్డి, మన క్యారమ్స్ ఆడుకుందాం. అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్. ఎగ్జామ్ ఎన్నింటికి? 3ంటికి. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్? టెల్ మీ హౌ డస్ ఏ ప్రాసెసర్ వర్క్స్? వాట్ ఈస్ ఇంపల్సర్? ఏవి తెలుగుంటే ఎగ్జామ్ ఎలా రాస్తారా? ఎగ్జామ్ ఎలా రాస్తావు? కాలేజ్ లేవా? ఎగ్జామ్స్ లేవా? క్లాసులు లేవా? స్టేట్మెంట్ ఇస్తావా? ఎందుకు మట్ట చూస్తున్నావా? సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది అలాగే ఏంది మా మొహమా? గమ్ముని చూస్తుంటే గుండె ఆగిపోతుందమ్మా. ఏదో ఒకటి చెప్పమా. వీలైతే క్షమించు లేదా శిక్షించు. దయచేసి నేను నీ కొడుకు నేను గుర్తించమ్మా, గుర్తించు. గుర్తిస్తాన్రా. మదర్స్ అందరూ కొడుకులు పెట్టుకుని మక్కేసేస్తారు. కాలేజ్ ఎక్కొట్టి స్ట్రైక్ చేస్తావా? స్ట్రైక్ ఈ ఆపరేషన్ కి ఏదైనా పేరు పెట్టండి సార్. స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ పుత్రని పెడదామయ్యా. బాగుంది సార్. ఎక్కండ్రా ఎదవల్లారా. ఇంకే స్టూడెంట్ స్ట్రైక్ అనే మాట ఎత్తకూడదు. సార్ మొత్తం క్లియర్ సార్. థ్యాంక్స్ అమ్మా. హలో, లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే. నీకు ఇంకా 2 రోజులు టైం ఉంది. ఆల్ ద బెస్ట్. నమస్తే సార్, నేను కావ్య ఫాదర్ని. హలో సార్, కావ్య ఎక్కడండి? ఏంటిదంతా? కంప్యూటర్స్ ఓపెనింగ్. రెడ్డి గారు, ఓపెనింగ్ అంటే ఏ తమందనో సమంతనో పిలిచేవాళ్ళం కదా. వాళ్ళు 5ో 10ో అడుగుతున్నారంట. అమ్మ వద్దులేండి, మనమే చేద్దాం. వావ్! ఆ పిల్లలంతా ఎవరండి? ఆర్ఫన్స్ బాబు. వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్. తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది. సార్ సార్ ఏంటా రెడ్డి, ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మన క్యారెక్టర్ని డిస్టర్బ్ చేసేలాగుంది. పద పద. ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు. కలిపేసుకోరా, టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో. ఓకే సార్. నోర్మై. అరే, ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి? సార్ డ్యూటీ మైండెడ్ కదా. మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాం. నేను చెప్పేది ఒకసారి. ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు, సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను. సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను. సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను. సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను. కన్వే చేయండి. ఏంటి?
అమ్మా ఇది చెల్లికి బాగుంటుంది కదా. చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా? నాకు చెల్లే పుడుతుంది. మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి. నానిగడికి ఊరు కన్ఫర్మ్ అంటున్నారు. మరి ఆడి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అని నువ్వు నా పేరు మీద షిఫ్ట్ చేయవనుకో, నీకు సేఫ్టీగా ఉంటది. రిజిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఆ ఏసీపీ గాడి దెబ్బకి బాడీ ఎంత పచ్చి పుంటయింది. దాని గుండె చూత్తో కుచ్చుకో. అలా రిజిస్టర్ గారు, మా మాయకు మీద ఇంట్రెస్ట్ లేదు. నానిగడి సత్యక టచ్ లో. మా అక్క చచ్చిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టింది కాబట్టి మాయా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. మాయా రాజా, సీకే రాజా, కొంప మునిగిపోయింది. కేసు జనంలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి చేదాటిపోయింది. అర్థమయ్యేలా చెప్పు చెవిపోకు. సెంటర్ కి మ్యాటర్ పోస్ట్ అయింది. నీ పదవి ఊస్ట్ అయింది. ఇది చెప్పడానికే వచ్చావా విశ్వాసం లేని కుక్క? అమ్మో నేను విశ్వాసం లేని కుక్కనా? అరే తమ్మున్నాని పోలీసులు కొట్టాడు. వాళ్ళ ఇంటికి వచ్చారు. సారీ చెప్తామంటే ఏమన్నావు? కరకోసురుకోమని నన్ను కిండలు చేస్తావా? అయినా భరించా. ఒరే నాయనా, మనోడు అమ్మాయిల జోలికి వెళ్తున్నాడు, వాడికి కొంచెం భయం పెట్టరా అన్నా. మేడి పొట్టు పురుగులు అన్నావు. నన్ను ఇంకా దొబ్బులెట్టావు. అయినా భరించా. చివరికి ఏసీపీ ట్రాన్స్ఫర్ చేస్తాను రా మొగుడా అన్నం పెడతానంటే వద్దు, వాడు ఇక్కడే ఉండాలి, వాడిని ఫుట్బాల్ ఆడతానన్నావు. ఎలా నువ్వు ఒలింపిక్ ప్లేయర్ వా ఫుట్బాల్ ఆడటానికి? సుమతి చేతికి చెప్తాను నువ్వు పిచ్చి వదవా. 14వ పేజీ 6వ అధ్యాయం 3వ పద్యం. బలవంతుడు నాకేమని ఒళ్ళు కొవ్వు బలవా, చలిసీమల చేత చావగ సుమతి. చావగ సుమతి, నువ్వు అలాగే చస్తావు. నువ్వు తాగిన ఎంగిలే కదా. స్టిల్ నీ ఎంగిల్ తాగేవాడిని. స్టిల్ నీ ఎంగిలి మెతుకులు తినేవాడిని. అర్థం చేసుకొని చావు, బాగుపడి చావు, పిచ్చి వెదవా. ఆ హిజ్రాగాడు ఎక్కడ ఉన్నాడు? అడ్రస్ దొరికిందన్నా. నా మాట విను మహి. విన్ను. ఈ రోజు మీ డాడీకి చెప్పి మన మ్యారేజ్ ఫిక్స్ చేయించేస్తాను. ఇంకొద్ది రోజులు ఆగొచ్చు కదా. కుదరదు. అరే ఇగో అమ్మాయి. హలో అంకుల్. రామ్మా, కరెక్ట్ టైంకి వచ్చావు. మంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది, తీసుకో. ఏంటి అంకుల్? మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నైస్ డెసిషన్. ఎవరితో అంకుల్? మన కాశీ గారు అమ్మాయితో. అవే నాకు సంబంధం లేదు. కోడలు గారు ఏం చేస్తుంటారు సార్? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. ఆహా. అమ్మ రఘు, కొంచెం కెమెరా కాశీ గారి ముందు పెట్టు. తన సొంత కూతురి కోసం ఒక రిపోర్టర్ గొంతుకొస్తున్న కమిషనర్ కాశీ విశ్వనాథ్ ఎస్ఐ రెడ్డితో కలిసి కాశీ గారు గంజాయి దందా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ల్యాండ్ గ్రాబింగ్, అమ్మా తల్లి, నా కెరీర్ నాశనం చేయకు. ఆయన సరదాగా చెప్పాడు.